100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని సోనియా రాహుల్ గాంధీ బాండ్ పేపర్లు రాసిచ్చి ఇప్పటికీ 800 రోజులైన ఒక్క హామీకి దిక్కులేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేటలోని 37వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయినా ఇచ్చిన హామీలు మాత్రం అమలు కాలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైంది. సగం కాలం పూర్తయింది. ఆనాడేమో బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ అందరూ కూడా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. 100 రోజులు కాదు, 800 రోజులు పూర్తయినా ఇప్పటికీ 6 గ్యారెంటీలు అమలవుతున్నటువంటి దాఖలాలు లేవు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైంది. సగం కాలం పూర్తయింది. ఆనాడేమో బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ అందరూ కూడా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. 100 రోజులు కాదు, 800 రోజులు పూర్తయినా ఇప్పటికీ 6 గ్యారెంటీలు అమలవుతున్నటువంటి దాఖలాలు లేవు. కాంగ్రెస్ తెచ్చిన ఎస్సీ, బీసీ రైతు డిక్లరేషన్లని ఉత్తమాటలేనని హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో మాయి మాటలు మాని వాస్తవ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలన్నారు. ఎస్సీ డిక్లరేషన్ పేరిట దళితులకు 18% రిజర్వేషన్లు, ఎస్సీ సబ్ప్లాన్ అమలు చేస్తామని మోసం చేశారన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభకు సిద్దరామయ్యను తీసుకొచ్చి బీసీ సబ్ప్లాన్ అమలు చేస్తామని మొండి చేయి చూపిందన్నారు. వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ మాయమాటలు చెప్పారు. ఆనాడు ఎస్సీ డిక్లరేషన్, ఎస్సీలకు 18% రిజర్వేషన్ ఇస్తామని, ఎస్సీ సప్లాన్ ను అమలు చేస్తామని, చదువుకున్న పిల్లలకు 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ చదివితే ₹1,00,000 ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఒక్క పిల్లవాడికి కూడా ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. బీసీ సప్లాన్ అని సిద్దిరామయ్యని తోలుకొచ్చారు. సిద్దిరామయ్య గారు ఆ రోజు బీసీ సప్లాన్ ఇనాగ్రేషన్ చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, సప్లాన్ అమలు చేస్తామని చెప్పి బీసీలను మొండి చేయి చూపింది కాంగ్రెస్ పార్టీ. రైతుల కోసం రైతు డిక్లరేషన్ అని రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి రాహుల్ గాంధీ గారు ఏడాదికి 15,000 రైతు బంధు ఇస్తామని మాయ మాటలు చెప్పిండ్రు. ఇవాళ రైతుల్ని మోసం చేసిండ్రు. ముఖ్యంగా నేను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఎల్లుండి పెట్టే బడ్జెట్ సమావేశాల్లో ఈసారైనా ₹4,000 పెన్షన్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆనాడు త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకిచ్చిన హామీలకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ ను రూపొందించాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, యువత ఇలా అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. 26వ తేదీ ప్రారంభమవుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో కొత్త బడ్జెట్ లో పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పోయిన బడ్జెట్ లో చెప్పారు. మళ్లీ కొత్త బడ్జెట్ వస్తుంది కానీ ఇప్పటికీ ఆత్మీయ భరోసా కూలీలకు అందింది లేదు. అంటే మీ బడ్జెట్ కూడా ఒక విలువ లేకుండా చేసినారు. అంటే బడ్జెట్ లో చెప్పిన రాజీవ్ యువ వికాసము రాలేదు, ఆత్మీయ భరోసా అందలేదు, పంటల బీమా అందలేదు. కనీసం ఈ బడ్జెట్ లోనైనా రియలిస్టిక్ బడ్జెట్ రూపొందించండి, వాస్తవాల ఆధారంగా వాస్తవికతకు దగ్గరగా బడ్జెట్ రూపొందించండి.